వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా. దేశంలో ఇంత దారుణమైన విషయాలు జరుగుతున్నాయంటే మేఘాలయలోని తూర్పు కాశీ హిల్స్ జిల్లాలోని శోస్త్ర పోలీస్ స్టేషన్లో 19 ఏళ్ల యువకుడు కస్టడీలోకి తీసుకొని చిత్రహింసలకు గురి చేశారు. ఆ తర్వాత బలవంతంగా టాయిలెట్ వాటర్ తాగించి దీంతో ఆ యువకుడు తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యాడు. ఈ సంఘటన పైన స్పందించిన ప్రభుత్వ అధికారులు విచారణకు ఆదేశించారు. వార్తా సంస్థ పీటీఐ రిపోర్టు ప్రకారం బాధితుని తల్లి మిలిటెంట్ జీరా న్యాయం కోసం, జవాబుదారీతనం కోసం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఎస్పీ వివేక్ సింగ్, మేఘాలయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ టి వైఫిల్లకు అధికారంగా ఫిర్యాదు చేశారు. కొన్ని రోజుల క్రితం ఒక యువకుడితో తన కొడుకు గొడవ జరిగిందని జీరా తెలిపారు. దీంతో సంబంధించిన జూలై 3న తన కుమారుడు గెట్విన్ పోలీసులు అధికారులని జీరా తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది. తర్వాత అధికారులు తెలిపిన వివరాల ప్రకారం తన కొడుకుతో కలిసి ఉదయం 9 గంటలకు శోస్త్ర పోలీస్ స్టేషన్కు ఆమె వెళ్ళారు. నా కొడుకు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తీవ్ర గాయాలతో పోలీస్ స్టేషన్ నుంచి బయటికి రావడం చూసి నేను షాక్ అయ్యాను. నేను వెంటనే అతన్ని శోస్త్ర సిహెచ్సికి తీసుకెళ్లాను. అక్కడ ఫీలాంగ్ సివిల్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఆ ఆసుపత్రిలోని నా కొడుకు చికిత్స పొందుతున్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆసుపత్రిలోనే ఉన్నాడు అని ఆమె ఎంతో కన్నీరు పెట్టుకుంటూ చెప్తుంది. పోలీసుల తీరును ప్రశ్నిస్తూ నా కొడుకు నేరం చేసి ఉంటే చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాల్సింది, కానీ అతని వీడియోలు చేయకముందుకే అతని మీద 3rd డిగ్రీ ప్రయోగం చేసింది ఈ పోలీసులు. మానవ హక్కులను ఉల్లంఘించారు అని మానసికంగా, శారీరకంగా అతను ఎంతో కృంగిపోయాడని చెప్పి తల్లి కూడా ఎంతో బాధపడుతూ తనతో జరిగిన సంఘటనలో గెట్విన్ కూడా ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటూ అదుపులోకి తీసుకున్న పోలీసులను తనను కొట్టారు, లాకప్లో ఉంచారు, నీళ్ళు అడిగినా నీళ్ళు ఇవ్వకుండా నిరాకరించారు. అనివార్యంగా మూత్రశాలలోకి తీసుకెళ్లి నీళ్లు తాపించే విధంగా బలవంతం చేశారని గెట్విన్ ఎంతో బాధాకరంగా చెప్పారు. ఫిర్యాదులో ప్రతిస్పందనగా పోలీసు దర్యాప్తు శాఖ ప్రారంభించి అక్కడున్న డీజీపీ కానీ, సిఐ కానీ, అక్కడున్న ఎస్ఐలు కానీ ఏమంటారంటే, వాస్తవాలు పూర్తిగా నిర్ధారించబడిన తర్వాత దోషులుగా తేలిన వారిపై అవసరమైన తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్నారు. అయితే సంఘటనలకు ఆయనకు విస్తృత ఆందోళన రేకించే విధంగా కూడా ఉన్నప్పటికీ అక్కడున్న మానవ హక్కుల సంఘాలు, పౌర హక్కుల సంఘాలు ఈ విషయం పైన ఎంతో విషాదంగా, ఎంతో డిమాండ్ చేస్తూ తనకి న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళు ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు. చూశారు కదా, భారతదేశంలో ఎలాంటి విధంగా అంటే ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే ప్రజలపైన ఇలాంటి దాడులకు, ఇలా 3rd డిగ్రీ చేయొచ్చు, మూత్రాలు తాగించే విధంగా ప్రయోగం చేస్తున్నారంటే అసలు దేశం ఇటువైపు వెళ్తుందనే విషయాన్ని కూడా మనం ఎంతో ఆలోచించాల్సిన విషయం ఉంది. కాబట్టి థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి డెమోక్రసీ మీడియా మరిన్ని అప్డేట్స్ కోసం.